హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఎడిబుల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చూడండి, మనం ఇంతకుముందుకు టిక్టాక్కి పోటీగా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అనేది షార్ట్కట్ వీడియోస్ని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పాను కదా. సో మీకు గుర్తుకుందో లేదో, ఒక వీడియో అయితే చేసినట్టు. సో ఆ వీడియోలో ఏం చెప్పానంటే, సో టిక్టాక్ అనేది బాగా ట్రెండింగ్ అవ్వడం వల్ల, బాగా వైరల్ అవ్వడం వల్ల యాప్ దాని ద్వారా ఏదైతే యూట్యూబ్ ఉందో, యూట్యూబ్ కూడా షార్ట్కట్ వీడియోస్ని అండ్ తర్వాత ఈ ఫేస్బుక్ కూడా షార్ట్కట్ వీడియోస్ని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పినట్టు అన్నాడు. సో అదే ప్రాసెస్ అనేది ఇప్పుడు ఫేస్బుక్ అనేది అమలు పరిచింది. సో అది ఎట్లా క్రియేట్ చేయాలి ఏందనేది నేను చెప్తాను. అంతకంటే ముందుగా అతను మాత్రం ఒక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియోకి. సో మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా అతను వచ్చేసి ఫేస్బుక్ అనేది షార్ట్కట్ వీడియో అని చెప్పేసి, షార్ట్కట్ అని చెప్పేసి ఒక అద్భుతమైన ఫీచర్ అయితే తీసుకొచ్చింది అన్నట్టు. సో ఆ ఫీచర్ ద్వారా ఏంటంటే 30 సెకండ్స్ 1 మినిట్ ఉన్న వీడియోని ఫేస్బుక్లో కూడా క్రియేట్ చేసి పెట్టవచ్చు అన్నట్లు. సో అదొకసారి ఎట్లా అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు చూడండి. అక్కడ అయితే మీరు సేమ్ టిక్టాక్లో ఎట్లా చేస్తారో సేమ్ అదే విధంగా ఒక వీడియోని డెవలప్ చేసి, అంటే ఒక వీడియోని తయారు చేసి ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో షార్ట్కట్ వీడియో అన్నట్టు చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఫీచర్ అయితే ఇంతకుముందుకు లేకుండే, సో ఇప్పుడైతే కొత్తగా అయితే యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. సో ఇంతకుముందుకే చాలా రోజుల ముందరనే తీసుకొచ్చింది, బట్ నేను వీడియో చేద్దాం అనుకుంటూ మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది అన్నట్టు. సో చాలా రోజుల కిందనే ఈ ఫీచర్ అయితే వచ్చింది. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో షార్ట్కట్ వీడియో అయితే క్రియేట్ అయితే చేయొచ్చు ఫేస్బుక్లో కూడా. క్రియేట్ చేసి మనమైతే అప్లోడ్ చేయొచ్చు, ఏదైతే టిక్టాక్లో క్రియేట్ చేస్తామో. సో అట్లాగే ఇందులో కూడా షార్ట్కట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసి మనం ఫేస్బుక్లో అయితే వీడియోస్ని అయితే అప్లోడ్ అయితే చేయొచ్చండి. చాలా సూపర్గా ఉంది ఫీచర్ అయితే. సింపుల్గా ఉంది, అంటే సింపుల్గా ఉంది. సేమ్ టిక్టాక్లో ఎట్లా ఉండదు సేమ్ దానిలాగానే మనం కూడా ఇందులో అయితే, బట్ మనం ఎడిటింగ్ అయితే కొంచెం బయటనే చేసుకోవాలి. ఇందులో అయితే అంత పర్ఫెక్ట్ ఎడిటింగ్ అయితే చేయలేము అన్నట్టు. సో మనం బయటనే ఎడిటింగ్ చేసుకొని ఇందులో అయితే డైరెక్ట్గా అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో బట్ వైరల్ గానికే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం పెడుతూ పోగా ఇంకా ఏమైనా ఫీచర్స్ యాడ్ చేస్తుందేమో ఫేస్బుక్. సో సేమ్ రోపోసో లాగానే, రోపోసో అనేది సపరేట్గా టిక్టాక్ పోయిన తర్వాత రోపోసోకి జనాలు డైవర్ట్ అయిపోయారు. కానీ ఇందులో పెట్టారనుకోండి, ఎప్పటికైనా సరే మీకు ఫేస్బుక్ అనేది కొత్త అప్డేట్స్ అనేది తీసుకొస్తూనే ఉంటుంది. దీన్ని ఎప్పటికైనా సరే డెవలప్ చేస్తుంది ఈ ఫీచర్ని. సో కాబట్టి మీరు ఏమైనా క్రియేట్ చేసుకొని మీ టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటే ఫేస్బుక్లో కూడా నిరూపించుకోవచ్చు వీడియోస్ ద్వారా. అయితే మాత్రం క్రియేట్ షార్ట్కట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చూసిన తర్వాత ఎట్లా క్రియేట్ చేయాలని అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు కూడా క్రియేట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు ఫేస్బుక్లో. సో ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. సో వీడియో అయితే ఏంటే, వీడియో ఎట్లా అనిపించింది, వీడియో ఒకవేళ నచ్చింది అనుకోండి, వీడియో ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ యాప్లో షేర్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సీ యూ.